మనం మనుషులం. మాట్లాడుకోవడం ద్వారా చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అందుకోసం ఉన్న సమస్యల్లా ఈగోనే. దాన్ని పక్కన పెట్టగలిగితే ఎన్నో గొడవలు వాటంతట అవే పోతాయి. ఇవాల్టి కథ కూడా అలాంటిదే. ఈగో వల్ల తలెత్తిన సమస్యే ఓ నేరానికి దారితీసింది. పేరెంట్స్, ఈ కథ మీకోసమే. ఖచ్చితంగా మీరు చూడాల్సిన స్టోరీ ఇది. ఒంటరి పరిస్థితుల మధ్య బలైపోయిన ఓ కూతురి కథే ఇవాల్టి ఎపిసోడ్. ఏ సినిమాలోనూ లేని ట్విస్ట్ ఈ కథలో ఉంది. ఏ క్రైమ్ రికార్డుల్లో నమోదవని కుట్రపూరిత నేరం ఈ స్టోరీలో ఉంది. సిటీ శివార్లలో ఓ మర్డర్ జరిగింది. ఓ 25 ఏళ్ల అమ్మాయిని ఎవరో చంపేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ దీన్ని పరిశోధించారు. మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? ఆ హత్య చేసిందెవరు? గచ్చిబౌలిలో ఓ యువతి శవం ఉందని తెలియడంతో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అక్కడికి వెళ్లారు. డెడ్ బాడీని బట్టి అది ఓ 25 ఏళ్ల అమ్మాయిది కావచ్చని అంచనాకొచ్చారు. ఒంటిపై నగలు లేకపోవడంతో దొంగలెవరైనా చంపేశారా అనే డౌట్ వచ్చింది. డెడ్ బాడీ మొహం పూర్తిగా నుజ్జునుజ్జైంది. అసలు గుర్తుపట్టేందుకు వీలుగా లేదు. పక్కనే ఓ బండరాయి, దానికి రక్తపు మరకలు ఉండడంతో ఎవరో బండరాయితో కొట్టి చంపినట్లు అర్థమైంది. స్థానికులెవరూ ఆ అమ్మాయిని గుర్తుపట్టలేకపోయారు. కనీసం శవం పక్కన బ్యాగ్ కానీ సెల్ ఫోన్ కానీ అలాంటివేమీ లేకపోవడంతో చనిపోయింది ఎవరన్నది మిస్టరీగా మారింది. ఓ పని చేద్దాం, సిటీలోని ఏ స్టేషన్లోనైనా అమ్మాయి మిస్ అయినట్లు కంప్లైంట్ ఇస్తారేమో చూద్దాం. కనీసం అలాగైనా ఆమె ఎవరో తెలుస్తుంది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కు పంపించు, క్విక్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. డెడ్ బాడీ డ్రెస్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ను బట్టి ఇద్దరు కలిసి హత్య చేసినట్టు తేలింది. తలపై బండరాయితో కొట్టకముందే గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు తెలిసిందే. డెడ్ బాడీ ఎవరిదో తెలియకూడదన్న ఉద్దేశంతోనే హంతకులు ఇలా చేసి ఉంటారని అంచనాకొచ్చారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్. అమ్మాయి మిస్ అయినట్లు ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ రాకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అర్ధరాత్రి టైంలో హత్య జరగడం, ఘటనా స్థలంలో సీసీ కెమెరా లేకపోవడంతో ఇంత పక్కాగా ప్లాన్ వేసి ఎవరు చంపారనేది అర్థం కాలేదు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఓ కేసు మిస్టరీగా మారడం ఆశ్చర్యకరమే. అందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు ఎలా ముందుకెళ్లారో
షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఏ డెడ్ బాడీనైనా ఫేస్ చూసి గుర్తుపట్టొచ్చు. పోనీ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినా అది ఎవరిదో తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఈ కేసులో ఈ 2 ఛాన్సులు లేకపోవడంతో మిస్టరీగా మారింది. కానీ నిజం శవం లాంటిది కదా, అది ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఈ కేసులో మిస్టరీ ఎలా వీడిందో, అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ దొంగతనాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవేరా, కానీ మర్డర్ అంటే అదిరా, ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఏది ఆ ఫ్యాక్టరీ వెనకాల నాగరాజు గారు చేసిందా? ఏహే, అది కాదు. గచ్చిబౌలిలో అమ్మాయిని చంపలా మొహం పచ్చడి పచ్చడి చేసి అదిరా. నాలుగేళ్లు అయిందనుకుంటా అది జరిగి, ఇంతవరకు ఎవడూ కనిపెట్టలే. హత్య జరిగిన 4 ఏళ్ల తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రౌడీ రింకు రూపంలో క్లూ దొరకడంతో మిస్టరీకి చెక్ పడింది. మార్థాన్ రౌండ్స్ తో రింకు దారికొచ్చాడు. నాలుగేళ్ల కిందట ఓ అమ్మాయిని రాహుల్ మర్డర్ చేయగా శవాన్ని తీసుకెళ్లేందుకు తాను సాయం చేశానని చెప్పాడు. రాహుల్ ఎవరైనా ప్రశ్నకు కూడా సమాధానం రింకు నుంచి రాబట్టారు. రాహుల్ అంటే మీరేనా? అవును, నేనే. రాహుల్ కూడా సేమ్ కోటింగ్ పడింది. ఇంకా చెప్పాలంటే రింకు కంటే కాస్త ఎక్కువే పడింది. ఆ రేంజ్ లో ఉతికారేస్తే నిజం చెప్పకేం చేస్తాడు చెప్పాడు. చనిపోయింది ఎవరూ కాదు, పూర్ణిమ, చిత్తూరు జిల్లా. పూర్ణిమకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడసాగారు తల్లిదండ్రులైన భాస్కర చంద్ర, శ్రీ. అయితే అప్పటికే పూర్ణిమ హైదరాబాద్లో ఉన్న నన్ను ప్రేమిస్తోంది.
సరిగ్గా అప్పుడే మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిందే. ఎవరో బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడాయన. విషయం తెలిసిన నేను తనను సీక్రెట్ గా హైదరాబాద్ వచ్చేయమన్నాను. సరే అంది. ఇంట్లోంచి వెళ్లిపోతున్న విషయాన్ని ఓ లెటర్ రాసి ఇంట్లో బెడ్ పై ఉంచింది. తన కోసం వెతకొద్దని, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సూసైడ్ చేసుకుంటారని లెటర్లో రాయమన్నాను. తను అలాగే రాసింది. పూర్ణిమ వదిలేసిన లెటర్ బాగా వర్కౌట్ అయింది. ఆమె తల్లిదండ్రులు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. మాకు పెళ్లి కాకపోయినా సహజీవనం చేస్తూ బాగానే ఉండేవాళ్ళం. ఓ రోజు పూర్ణిమకు సీక్రెట్ తెలిసిందే. నా మొబైల్కు సారికి పంపిన ఫోటోలను చూసిందే. తనెవరిని గొడవ పెట్టుకుంది. డార్లింగ్ అని ఎందుకు రాసింది అంటూ చాలా సీరియస్ అయింది. నేనెంత కవర్ చేద్దామనుకున్నా తను నా మాట వినలేదు. ఆ రోజు నుంచి మా మధ్య గొడవలు కంటిన్యూ అయ్యాయి. నాకు సెకండ్ సెటప్ ఉందన్న విషయం తనకు తెలిసిపోయింది. సారికను వదిలేయకపోతే నాపై పోలీస్ కంప్లైంట్ ఇస్తానంది. సారిక మంచి సౌండ్ పార్టీ. నాకు ఉద్యోగం లేకపోయినా తనే ఎంత కావాలంటే అంత డబ్బిచ్చేది. పూర్ణిమ కోసం తనను వదులుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అలాగని పూర్ణిమను వదిలేద్దామా అంటే పోలీస్ కేసు పెడుతుందేమో అని భయం వేసింది. బాగా ఆలోచించాను. ఈ సమస్య నుంచి బయటపడాలంటే పూర్ణిమను చంపేయడమే కరెక్ట్ అనుకున్నాను. అయితే ఆ విషయం పోలీసులకు తెలియకూడదు. అలాగే పూర్ణిమ తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ నా జోలికి రాకూడదు. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించాను. ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ వేయని ఓ ప్లాన్ వేశాను. రాహుల్ చాలా కన్నింగ్. అందుకే పూర్ణిమ మర్డర్ కేసును ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు ఛేదించలేకపోయారు. రింకు చెప్పకపోయి ఉంటే ఇప్పట్లో మిస్టరీ వీడిదే కాదు. ఇంతకీ పూర్ణిమ ఏ పరిస్థితుల్లో చనిపోయింది,
షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. అప్పటికప్పుడు ఎలాంటి ప్లాను లేకుండా మర్డర్ చేస్తే నేరస్తుల్ని పట్టుకోవడం తేలికే. ఇది అలాంటి కేసు కాదు. అందుకే 4 ఏళ్ల తర్వాతే మిస్టరీ వీడింది. ఇంతకీ ఆ కంత్రి రాహుల్ వేసిన ప్లాన్ ఏంటి? పూర్ణిమ గురించి 4 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆమె పేరెంట్స్ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? పూర్ణిమను చంపాలనుకున్న నేను ప్లాన్ ప్రకారం తను ఎలా సంతకం పెడుతుందో నేర్చుకున్నాను. దీనికోసం ఓ రోజంతా ప్రయత్నించాను. మొత్తానికి తనలాగే సైన్ చేయడం వచ్చేసింది. ఆ తర్వాత పూర్ణిమ రాసినట్లుగా ఓ లెటర్ రాశాను. దాన్ని సీక్రెట్ గా ఓ చోట దాచాను. మర్నాడు రింకును కలిశాను. ఓ మర్డర్ చేసిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లడానికి సాయం చేయాలని అడిగాను. సరే అన్నాడు. ప్రీ ప్లాన్డ్ గా చేసిన మర్డర్ ఇది. హత్య జరగాలి, కానీ చనిపోయింది ఎవరో తెలియకూడదన్న కన్నింగ్ మెంటాలిటీతో రాహుల్ ఈ మర్డర్ చేశాడు. మరి ఆ లెటర్ సంగతి ఏంటి? అది ఎందుకు రాశాడు? ప్లాన్ ప్రకారం ఆ రోజు రాత్రి వేళ రింకు ఈ ఇంటి దగ్గరకొచ్చాడు. నేనెప్పుడు పిలుస్తానా అని ఎదురు చూడసాగాడు. పూర్ణిమను చంపేందుకు అదే కరెక్ట్ టైం అనుకున్న నేను ఆమెను దిండుతో మొహంపై అదిమి చంపుదామనుకున్నాను. కానీ అలా చేస్తే నాకు తనను చంపాలన్న కసి తీరదని అనిపించింది. అందుకే పిల్లోను పక్కన పెట్టేశా. బలవంతంగా గొంతు నొక్కాను. చాలాసేపు గింజుకున్నాక చనిపోయింది. తర్వాత ఒంటిపై ఉన్న నగలను తీసుకున్నాను. పూర్ణిమ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాను. పనైపోయాక రింకును పిలిచాను. ఇద్దరం కలిసి డెడ్ బాడీని కారులోకి ఎక్కించాం. ప్లాన్ ప్రకారం గచ్చిబౌలికి వెళ్ళాం. అక్కడ తుప్పల్లో డెడ్ బాడీని పడేశాం. డెడ్ బాడీని ఎవరూ గుర్తుపట్టకుండా తలను బండరాయితో పచ్చడి చేశాను. మనకొచ్చిన డౌటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కూడా వచ్చింది. లెటర్ ఎందుకు రాశావని ప్రశ్నిస్తే మరో స్టోరీ చెప్పాడు.
మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ లెటర్ తీసుకుని చిత్తూరులోని పూర్ణిమ పేరెంట్స్ ఇంటికి బయలుదేరాను. పూర్ణిమ తల్లిదండ్రులను కలిశాను. పూర్ణిమ చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ ఆమె రాసినట్లుగా నేను రాసిన లెటర్ను వాళ్ళకిచ్చాను. అమ్మ, నాన్న, రాహుల్ని పెళ్లి చేసుకుందామని హైదరాబాద్ వెళ్లాను. అయితే అక్కడ కోటీశ్వరుడైన కళ్యాణ్ తగిలాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఉద్యోగం లేని రాహుల్ కంటే కార్లు, కంపెనీలున్న కళ్యాణ్తో వెళ్లిపోవడం కరెక్ట్ అనిపించింది. అందుకే అతని దగ్గరకు వెళ్లిపోతున్నాను. దయచేసి నా గురించి ఆలోచించకండి. ఎప్పుడూ నా జీవితంలోకి రాకండి. ఎందుకంటే నేను అనాథనని కళ్యాణ్కు చెప్పాను. అందుకే అతను నన్ను ఇష్టపడ్డాడు. ఇట్లు మీ పూర్ణిమ అని రాసి ఉన్న లెటర్ను వాళ్ళిద్దరూ చదివారు. వాళ్లకు నమస్కారం పెట్టి అక్కడి నుంచి వచ్చేశాను. కూతురిపై కోపంతో వాళ్ళు ఆమె కోసం సెర్చ్ చేయలేదు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు రాహుల్ని అరెస్ట్ చేశారు. పూర్ణిమ తను అనాథన్ లెటర్లో రాసినందువల్ల ఆమెపై కోపంతో ఆమెను వదిలేసుకున్నారా? లేదండి. ఉద్యోగం సద్యోగం లేని రాహుల్తో కంటే కళ్యాణ్తో ఉంటే తను సంతోషంగా ఉంటుందనుకున్నాం. మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, తనెక్కడున్నా పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కోరుకున్నాం. కానీ ఆ దుర్మార్గుడు ఇంత పని చేశాడని మీరు చెప్పేదాకా తెలీదు. చూసారా పేరెంట్స్, ఎంత దారుణం జరిగిపోయిందో. ఇలాంటి కంట్రీలు చాలా మందిని చూస్తున్నాం. మీ అమ్మాయి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీపై కోపంతో వెళ్ళిపోతే పోతే పోని అనుకోకండి. తల్లిదండ్రులుగా వారిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదే. పంతాలు పక్కన పెట్టి ఆమె ఎక్కడుందో, ఎలా ఉందో యోగక్షేమాలు తెలుసుకోండి. పూర్ణిమ లాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదన్నదే ఈ కథ ఉద్దేశం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.